శ్రావణ బహుళ పంచమిని రక్షా పంచమి అని అంటారు కదా, దీని విశిష్టత ఏంటో తెలియజేస్తారా? దేవరాజ సేవ్యమాన పావనంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం ప్రభాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఈ రక్షాపంచమి నాడు బటుక భైరవుణ్ణి ఆరాధన చేస్తాం. రక్షాబంధన మహోత్సవం శ్రావణ పౌర్ణమి నాడు ఏ చెల్లెలైతే అన్నయ్యకు రాఖీ కట్టలేకపోయిందో, ఏ అన్న అయితే చెల్లెలి చేత రాఖీ కట్టించుకోలేకపోయాడో వారు ఈ రక్షాపంచమి నాడు రక్షాబంధన మహోత్సవాన్ని జరుపుకుంటారు. శివుడిని, గణపతిని ఈ పర్వదినాన ఆరాధన చేస్తారు. ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రంలో అరణ్య ప్రాంతాలలో నివసించేటువంటి జనులు క్రూర మృగాల నుంచి రక్షణ కల్పించమంటూ దేవతామూర్తులను ఆరాధన చేస్తారు. రేఖాపంచమి అని కూడా దీన్ని అంటారు. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఒక ప్రార్థనను రచించి దాన్ని వేలాడదీస్తారు. శివుడి, గణపతి, భైరవ చిత్రపటాలను ఆ రోజు తలుపుల మీద గీస్తారు. వెనక ఉన్న పెరటి ద్వారం యొక్క తలుపు మీద నందికేశ్వరుడు బొమ్మను చిత్రీకరిస్తారు. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణాయివ, నేనే ప్రపంచంలో ఉన్న అన్ని చైతన్యాలను అనుసంధానం చేస్తూ సూత్రమాత్రంగా వారిలో ఉన్నటువంటి చైతన్యాన్ని అని పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు అన్ని ప్రాణుల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ రక్షాబంధనాన్ని ఏ విధంగానైతే ప్రతివారు నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనిద్దరం సమాజానికి రక్ష అన్న భావనతో ఐక్యతా భావాన్ని ప్రకటిస్తూ ఆనందోత్సవాలతో ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఆ భావాన్ని ఈ అద్భుతమైన పర్వదినాన ప్రకటిస్తూ ఉంటారు. అది రక్షాపంచమి అంటే శ్రావణ పౌర్ణమి తర్వాత బహుళ పక్షాన వచ్చే 5వ రోజు నాడు అద్భుతమైన ఈ ఉత్సవం ద్వారా బటుక భైరవ ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అని తెలియజేస్తూ ఉంది.